ఇక కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పటాన్చేరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, పలువురు కార్పొరేటర్లు, నేతల అనుచరులు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి, టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. గూడెం మహిపాల్ రెడ్డి కుటుంబంపై మైనింగ్ కేసులు నమోదు కావడం, ఆ తర్వాత ఈడీ సోదాలు చేపట్టడం తెలిసిందే. అది జరిగిన కొన్ని రోజులకే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు మహిపాల్ రెడ్డి కూడా వెళ్లడంతో కాంగ్రెస్లో ఆయన చేరతారని ప్రచారం కూడా జరిగింది. చివరకు ఆదివారం తన అనుచరులతో సంప్రదింపులు జరిపిన మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం తన అనుచరులతో పాటు సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ లో చేరిన గాలి అనిల్ కుమార్ ఇటీవల లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నిన్న ఆయన కూడా సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు నాటి తెలుసుకుందాం. నర్సింగ్రావు, మహిపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. ఆయనతో పాటు చాలా మంది కూడా కాంగ్రెస్ లోకి చేరడం జరిగింది. ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ నుంచి ముహూర్తం పెట్టుకుని మరి కాంగ్రెస్ లోకి వెళ్లిపోతున్నారు. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు కాస్పార్టీ అయితే వేగంగా ఖాళీ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వరుసగట్టి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి చేరికతో ఆ సంఖ్య 10కి చేరింది. దీంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ బలం 28కి పడిపోగా కాంగ్రెస్ పార్టీ బలం 75కు పెరిగింది. సో వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సెషన్లలోపే బీఆర్ఎస్ ఎల్పీని అసెంబ్లీలో సిఎల్పీలో విలీనం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తుంది. అందులో సక్సెస్ కూడా అవుతుంది అనేది మనకు ఈ పరిణామాలను బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. 2/3 మెజార్టీతో ఈ విలీనం చేసేటువంటి ప్రక్రియకి గతంలోనే సాంప్రదాయానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది కాబట్టి అదే పంతాలో కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్తుంది. సో 2/3 అంటే కనీసం 26 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరితే ఎల్పీ విలీనం అనేటువంటిది జరిగిపోతుంది. సో ఈ నేపథ్యంలో మరొక 16 మంది కనుక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. సో ఇప్పటికే మరో 16 మంది కూడా తమతో టచ్ లో ఉన్నారు. ప్రతిరోజు ఈ చేరికలు ఉంటాయనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో ఈ నేపథ్యంలో త్వరలోనే బీఆర్ఎస్ సిఎల్పీలో విలీనమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి.